వారాహీమాతకు పంచమ తిథి ప్రత్యేక పూజలు మీరు దర్శించి తరించండి. పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఆంధ్ర మణికంఠ క్షేత్రంలో కొలువైన వారాహీమాతకు పంచమ తిథి ప్రత్యేక పూజలు అభిషేకాలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మోహిత్ శుక్లా త్రిపాఠి ఆధ్వర్యంలో గణపతి ఆవాహన, మహాపంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, కందహారతి, పంచహారతి, నక్షత్ర హారతులను అందజేశారు. వారాహీమాత దర్శనం సర్వశుభకరమని అర్చకులు మోహిత్ శుక్లా, ఆలయ కమిటీ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నట్లు చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, కోశాధికారి డిఆర్కే రెడ్డి, సభ్యుల మోహన్ రెడ్డి, మల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు వివరించారు. వారాహీమాత దర్శనం సర్వశుభకరం, మరి మీరు దర్శించి తరించండి. వారాహీమాత కృపా కటాక్షాలకు పాత్రులు కండి. శ్రీమాత్రే నమః. గొల్లల మామిడాడ బెక్కవల్ రోడ్డులో వెలిసి ఉన్నటువంటి శ్రీ మామిడాడ మణికంఠ క్షేత్రంలో జగన్మాత శేఖర దేవత శ్రీ వారాహి అమ్మవారికి ప్రతి నెల మాదిరిగానే పంచమ తిథి శుభ సందర్భంగా ఈరోజు అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటల నుండి విశేషమైనటువంటి మహాకుంభాభిషేకము, అలాగే కుంకుమార్చన వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులందరూ కూడా వారి యొక్క గోత్రనామాల మీద ఈ యొక్క అభిషేకములు, కుంకుమ పూజ అనేటటువంటి నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటలకు శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు మరియు కందదీపాల నివేదన కూడా జరుగుతుంది. 50 మంది భక్త మహాశైలు కూడా శ్రీ వారాహి అమ్మవారిని ఈ యొక్క పంచమి తిథులలో, ఏదైతే మన నెలలో శుక్ల పంచమి, కృష్ణ పంచమి అనే 2 పంచములు వస్తాయి, అలాగే అమావాస్య తిథుల్లో కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కైంకర్యాలు ఈ మామిడాడ వారాహి క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శేఖరదేవత అయినటువంటి వారాహి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.